హాయ్ హలో అండి. మొన్న అయితే ఒక షార్ట్ వీడియోలో పెట్టాను సుగంధాన్ని అసలు ఎలా తయారు చేయాలి ఏంటి అని. ఈరోజైతే లాంగ్ వీడియో మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా అయితే ఒక గిన్నెలో మనం ముందుగానే నానబెట్టుకున్న సుగంధాన్ని వేసుకొని దాని తర్వాత ఒక 2 లీటర్ల వాటర్ కూడా పోసుకొని బాగా మరిగించుకోవాలి. అది మరుగుతూ ఉండగా దగ్గర పడేటప్పుడు సుగంధాలో మన తీపికి సరిపాను పంచదార వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్లో కలుపుకున్నప్పుడు ఆ తీపి సరిపోవాలి కాబట్టి. ఇది కలుపుకునేటప్పుడు దాంట్లో మనము సోడా వేసుకొని కలుపుకోవచ్చు, అలాగే వాటర్తో కూడా కూల్ వాటర్తో కలుపుకోవచ్చు. అయితే మనం ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత చిక్కబడిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వడగట్టేసుకొని దాన్ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు సుగంధ వాటర్ రెడీ అయిపోద్ది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వాటర్ని సబ్జా గింజలు నిమ్మరసం పిండుకొని సోడాతో కలుపుకుంటే సుగంధ రెడీ అయిపోయింది. ఇంకా ఇది కలుపుకునేటప్పుడు కొంతమంది కటోర వేసుకుంటారు, ఇంకొంతమంది మజ్జిగ మసాలా మజ్జిగ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కలుపుకొని తాగితే ఎండాకాలం ఎంతో చలవనిస్తుంది. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?